హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నస్ వరల్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇంకా మార్నింగ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతుంది ఒక వ్లాగ్ అని చెప్పొచ్చు. ఇది మొత్తం కిచెన్కి సంబంధించింది. సో కిచెన్లో నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా శుభ్రం చేసుకొని ఎలా నీట్గా పెట్టుకుంటాను అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూసారు కదా, ఇంకా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే గ్లాస్ చాలా గలీజ్గా ఉండిందనమాట. అందుకే ట్యూస్డే అనేసి ఆ రోజు అయితే నేను నీట్గా చేసుకోలేదు. ఇంకా ట్యూస్డే రోజు, ఫ్రైడే రోజు కొంచెం పాటిస్తూ ఉంటాం కదా, లక్ష్మీదేవత పోతుంది అనేసి. సో ఈ విధంగా అయితే ఇంకా వెనస్డే రోజు అయితే నేను ఈ విధంగా శుభ్రం చేస్తున్నాను. చూసారు కదా, నీట్గా గ్యాస్ అంతా క్లీన్ చేసి కౌంటర్ టాప్ కూడా నీట్గా రుద్దేసి ఇంకా నీట్గా వచ్చేసి ఇది ఏదైతే ఉందో చూసారు కదా, ఈ విధంగా అయితే ఇంకా వాటర్ అంతా నీట్గా మనకి పక్కనే షెంక్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. అండ్ అలాగే నాకు ఒకటి అనిపించింది ఏంటి అని అంటే, ప్రతి ఒక్క ఇంకా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అయితే నాకు ఒకటి అర్థం కాదండి, ఈ సెలబ్రిటీలో ఈ సీరియల్స్లో వాళ్ళే చేసుకొని, ఈ సోషల్ మీడియాలో వాళ్ళే చేసుకొని, మనలాంటి నార్మల్ కామన్ పీపుల్ ఎక్కడ చేసుకోవాలండి, ఎక్కడ బతకాలండి చెప్పండి? ప్రతిదీ వాళ్ళే వైరల్. అసలు ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసినా సరే సీరియల్లో ఉంటారు, ఇటు సోషల్ మీడియాలో ఉంటారు. ఇంకా కామన్ పీపుల్కి ఎక్కడ పోతుందండి బాబోయ్, ఇంకా కామన్ పీపుల్ బతకొద్దా అన్నట్టు అయిపోయిందనమాట సోషల్ మీడియాలో. నేను చాలా గమనించినంతవరకు అప్పుడు చాలా బాగా కామన్ పీపుల్ చాలా బాగా వీడియోస్ చేస్తూ ఉండే. ఎప్పుడైతే ఈ సెలబ్రిటీలు పడ్డారో అప్పటి నుంచి మన కామన్ పీపుల్ అయితే చాలా పడిపోయారనమాట. అందరూ బతకాలి కదా. సో నాకైతే ఇది అనిపించింది అనమాట. ఈ విధంగా నేనైతే శుభ్రం చేసుకుంటాను. ఈ విధంగా నేనైతే ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా మీషోలో తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, గ్లాస్ జార్సే కావచ్చు, ఇక్కడ ఆయిల్ కంటైనర్ జార్స్ కావచ్చు, కౌంటర్ టాప్ ర్యాక్ కావచ్చు, ఇవన్నీ కూడా మీషోలో తీసుకున్నాను. మీకు ఒకవేళ కావాలి అని అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకు లింక్ అయితే నేను ఇస్తాను. సో ఈ విధంగా అయితే నేను కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్నాను. నాకు అలా అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు అయితే వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా ఈ శంఖ చూసారు ఎంత గలీజ్గా ఉంది. ఇంకో అదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ శంఖ కూడా నీట్గా ఉన్నాయన్నీ క్లీనింగ్ చేసేసి విజిల్స్ ఇదంతా కూడా నీట్గా వాష్ చేసేస్తానమాట. సో దట్ కిచెన్ క్లీనింగ్ అయితే మొత్తం అయిపోతుంది. మనకి ఇల్లు నీట్గా శుభ్రంగా పెట్టుకుంటేనే కదా మన మనసు కూడా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో నాకైతే ఇలాగే ఇష్టం. ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆడవిడిగా ఉన్నా కానీ ఇంకెంత ఆ టైంలో ఎంత చేసుకోవాలో అంత చేసేసుకొని వెళ్ళిపోతాము. బట్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు శుభ్రాన్ని మించింది ఏదీ లేదన్నట్టుగా ఇంక 24 గంటలు కడుక్కుంటూ, తోముకుంటూ, బట్టలు పిండుకుంటూ, ఇల్లు క్లీనింగ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. నేను ఇక్కడ అదే చేస్తున్నాను. హోప్ మీ అందరికీ కూడా మన బ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చకపోతే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. నేను ఇంకా డిఫరెంట్గా ఏమైనా చేయడానికి అయితే ట్రై చేస్తాను. డిఫరెంట్గా మీన్స్ ఇంకా బ్లాగ్స్లో ఏమైనా క్రియేటివిటీ కానీ అట్లా అనమాట. ఇక్కడ ఇంకా షెంక్ అంతా క్లీన్ చేసేసిన తర్వాతకి చూసారు కదా, వాటర్ ఫిల్టర్ ఓ మై గాడ్ 3 months నుంచి మాది రిపేర్ ఉండే అనమాట. ఇప్పుడు ఇంకా ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ అంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. రుద్ది చూసారు కదా, ఇక్కడ అంతా మరకలు ఉన్నాయన్నమాట. అందుకే నీట్గా ఈ వాటర్ ఫిల్టర్ కూడా నీట్గా తోమేసి నీట్గా కడిగేస్తే కౌంటర్ టాప్ ఫుల్ మొత్తం క్లీనింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే నేనైతే చేసుకున్నాను. సో ఇక్కడైతే ఇదంతా క్లీనింగ్ అయిపోయింది. అండ్ అలాగే రేపైతే ఒక గుడ్ న్యూస్ తోటినైతే నేను వస్తున్నాను. డెఫినెట్గా మిస్ చేయకుండా రేపటి బ్లాగ్ అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. ఆ విషయం, ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకోకపోతే ఎలా చెప్పండి. అందుకే మీతో షేర్ చేసుకోవాలని డెఫినెట్గా నేనైతే మైండ్లో ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్లీ నేను ఎప్పుడూ డిసైడ్ అయ్యాను, కానీ కొంచెం టైం తీసుకోవాలి, ఇప్పుడే వద్దు అని అనేసి నేనైతే మీతోటి షేర్ చేయలేదన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఇదంతా కూడా క్లీనింగ్ చేసేసి నీట్గా ఇది కూడా కడిగేస్తున్నాను. ఈ విధంగా ఫుల్ కౌంటర్ టాప్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని నీట్గా పెట్టేశాను అనమాట. హోప్ మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడైతే ఇంకా బెడ్రూమ్ క్లీనింగ్ అయితే చూసేద్దాం పదండి. ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా నీట్గా చేంజ్ చేసేసేయాలి. ఆఫ్టర్ నీట్గా క్లీన్ చేసిన తర్వాతకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. చూడండి. సో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేసేయండి. ఈ విధంగా అయితే నేను నీట్గా పెట్టుకున్నాను. ఓకేనా? మీ విలువైన కమెంట్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ
ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఓకే, ఇంకంతా నీట్గా అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసేయాలి, చూపిస్తాను రండి. ఇక్కడంతా కూడా ఇంకా బెడ్షీట్ అయితే చేంజ్ చేసేసి ఇంకా ఇల్లులన్నీ చిమ్మేస్తున్నాను. చూసారు కదా, ఇంకా అంతా క్లీన్ చేసేసి ఇంకా బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేసేసిన తర్వాతకి చేంజ్ చేసిన తర్వాతకి ఈ విధంగా అయితే అన్ని రూమ్స్ అయితే క్లీన్ చేసేస్తాను. ఇంతటితో నా వర్క్ అయితే అయిపోతుంది అనమాట. అంటే ఇది ఓన్లీ క్లీనింగ్ పర్పస్ వర్క్ అనమాట. ఏమేమైతే క్లీనింగ్ చేసుకోవాలో అవన్నీ తర్వాత ఇంకా కుకింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా మంచిగా స్నానం చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడము, లంచ్ చేయడము చేసేస్తే అయిపోతుంది అనమాట. హోప్ మీరు కూడా ఇలాగే చేసుకుంటారా. చూడండి, ఈ విధంగా అయితే వేసాను అనమాట. ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఓకే, ఇంకా హాల్కి అనమాట. నెక్స్ట్ హాల్కి వచ్చాను. ఫస్ట్ కిచెన్ కంప్లీట్ చేసి తర్వాత బెడ్రూమ్ కూడా క్లీన్ చేసి తర్వాత హాల్కి వచ్చేసి హాల్లో కూడా ఈ విధంగా అయితే సోఫాస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి దులిపేసి ఇంకా ఏమన్నా మనం పెట్టిన వస్తువు వేరే కాడ ఉంటుంది కదా మెస్సీగా, అవంతా కూడా నీట్గా చేసేసుకొని ఇంకా ఈ విధంగా అయితే రూమ్స్ అన్నీ కూడా చిమ్మేస్తాను. ఓకే, ఈ విధంగా అయితే వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది నాది. ఇంకా డైలీ ఇలాగే ఉంటుందన్నమాట. మన రొటీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, హాల్ అంతా కూడా నీట్గా చిమ్మేసాను ఈ విధంగా. తర్వాతకి మా ఆడబిడ్డ అయితే ఇంకా ఇల్లు అయితే తుడిచేస్తుంది అనమాట. నేనైతే ఈ విధంగా ఈ క్లీనింగ్స్ ఇవన్నీ చేసుకుంటాను. అదొక్క వర్క్ అయితే తనకి ఇచ్చేస్తాను అనమాట. చూసారు కదా, హాల్ ఆ విధంగా ఉంది. మా బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడైతే నేను ఒక 2 వీక్స్కి అయితే ఇక్కడ నెయిల్ పాలిష్ అయితే పెట్టుకున్నాను, అది చూపిస్తున్నాను. హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక్కడ ఈవినింగ్ చూసారు కదా, ఫుల్ వర్షం అనమాట. బెంగళూరులో చల్లగా ఉంటుంది. అంటే ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఇలాంటి అయితే బాయ్. నా ఛానల్ బాయ్.